ఇలా మరో బ్రేక్ చూస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలకు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13న ఏపీ తెలంగాణలో జరగబోయే 4వ దశ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లకు గడువేలతో ముగిసింది. ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3300 వరకు కూడా నామినేషన్లు దాఖలు కాగా 25 ఎంపీ స్థానాలకు 600కు నామినేషన్లు పైగా దాఖలయ్యాయి. ఇక తెలంగాణలో కూడా 17 ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం అందుతుంది. ఇక రేపు నామినేషన్ల పరిశీలన 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సిఈసి గడువును విధించింది. ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13న ఏపీ తెలంగాణలో జరగబోయే 4వ దశ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు గడువు వేళతో ముగిసింది. ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3300కు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఇక మిగిలిన 25 ఎంపీ స్థానాలకు 600కు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక తెలంగాణలో కూడా 17 ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4వ విడత జరగబోయే నామినేషన్ల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక మనం చూస్తున్నాం, గత నెల రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల హడావిడి ఎలా ఉందో అయితే దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. మే 13న ఎన్నిక జరగబోతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. 2 రాష్ట్రాల్లో కూడా మే 13నే 4వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 606 పైచిలకు నామినేషన్లు వేసినట్లు ప్రస్తుతమైతే సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత టోటల్ గా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అనేది ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఇక అదేవిధంగా మనకి మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో 2 ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి అసెంబ్లీకి, అదేవిధంగా 2 పార్లమెంట్ ఎన్నికలు, 2 కూడా ఒకే రోజు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే కనుక 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మనం ఒకసారి నామినేషన్లకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు 3300 పైచిలకు నామినేషన్లు వేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 600 పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం అయితే ఉంది. దీని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే మొత్తం సమాచారం అంతా సేకరించి ఎన్నికల సంఘం సాయంత్రం 6 గంటల తర్వాత ఒక క్లారిటీ ఇస్తుంది. ప్రతిరోజు కూడా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి ఎంతమంది నామినేషన్లు వేశారనే దాని మీద. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రేపు నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ కొనసాగుతుంది. ఎవరైనా నామినేషన్లు కనుక వేస్తే ఉపసంహరించుకుంటే రేపు ఒక్కరోజు గడువు ఉంటుంది. కాబట్టి నామినేషన్ ఉపసంహరణకు రేపు ఒక్కరోజు మాత్రం గడువు ఉంది. ఆ తర్వాత మొత్తంగా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మొత్తంగా ఉపసంహరణ తర్వాత స్క్రూటినీ ఉండబోతుంది. స్క్రూటినీలో పరిశీలన. ఈ స్క్రూటినీలో కూడా నెక్స్ట్ ఎవరైతే నామినేషన్లు దాఖలు చేశారో నామినేషన్లు ఏదైతే గైడ్ లైన్స్ అనుగుణంగా నామినేషన్ దాఖలు అయ్యాయా లేదా అనేది ఇక్కడ ఎన్నికల సంఘం స్క్రూటినీ చేసి పరిశీలన చేసిన తర్వాత అప్పుడు ఒక స్పష్టమైన ప్రకటన, అంటే ఓవరాల్ గా ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనేది ఒక ఎన్నికల సంఘం క్లారిటీ ఇస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే ఎంతమంది పోటీలో ఉండబోతున్నారు అనేది మనకి మరో 2 రోజుల్లో ఎన్నికల సంఘం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఉపసంహరణ అదేవిధంగా పరిశీలన తర్వాతనే పోటీలు ఎంతమంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సో మరో 2 రోజుల్లో పోటీలు ఎంతమంది ఉండబోతున్నది కూడా తెలుస్తుంది. చివరి రోజున కాబట్టి చివరి రోజున అత్యధికంగా నామినేషన్ దాఖలయ్యాయని చెప్పేసి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇలా ప్రముఖులందరూ కూడా చివరి రోజున నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.